టీశాట్ వీక్షకులకు స్వాగతం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశంలో శీతోష్ణ స్థితి అనే అంశాన్ని పరిశీలిస్తున్నాం. గత సెషన్లో చూసినట్లయితే వాతావరణ యొక్క సంఘటనము, దాని యొక్క నిర్మాణము పరిశీలించాం. ఇప్పుడు ఈ భూగ్రహంలో ఉన్నటువంటి వాతావరణం యొక్క నిర్మాణం ఏ విధంగా అనే అంశాన్ని పరిశీలిస్తాం. ఈ భూగ్రహంలో ఉన్న వాతావరణాన్ని పరిశీలించినట్లయితే ఈ వాతావరణాన్ని రెండు రకాలుగా నిర్మితం అయినది గమనించారు శాస్త్రవేత్తలు. మొదటిది హోమోస్పియర్, రెండవది హెటెరోస్పియర్. హోమో మీన్స్ ద సేమ్, అంటే వాతావరణంలో అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది, ఎటువంటి మార్పు లేదు అనేది తెలియజేస్తుంది. ఈ హోమోస్పియర్ని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. మొదటిది వచ్చి ట్రోపోస్పియరు, రెండవది స్ట్రాటోస్పియర్. తర్వాత రెండవదైనటువంటి హెటెరోస్పియర్ని మరలా మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. స్ట్రాటోస్పియర్ పైన మీజోస్పియర్, దాని తరువాత ఎగువన థర్మో ఆర్ అయనోస్పియర్, దీని తరువాత ఎగ్జోస్పియర్. ఈ విధంగా వాతావరణం యొక్క నిర్మాణాన్ని విభజించడం జరిగింది. ఈ వాతావరణానికి సంబంధించిన నిర్మాణం పరిశీలించిన ట్రోపోస్పియర్ అనేది దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ. దీని యొక్క సగటు ఎత్తు 14 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీని యొక్క ఎత్తు పోల్స్ వద్ద తక్కువగాను, అలాగే భూమధ్య రేఖ వద్ద ఏమో ఎక్కువగాను ఉంటుంది. సో ఈ పోల్స్ వద్ద తక్కువగా ఉండడానికి గల కారణము, భూమధ్య రేఖ వద్ద ఎక్కువగా ఉండడానికి గల కారణాన్ని పరిశీలించినట్లయితే భూమధ్య రేఖా ప్రాంతంలో సౌరపుట యొక్క పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సౌరపుటం ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏమిటి అని పరిశీలించినట్లయితే ఇది సూర్యుడండి. సూర్యుడి చుట్టూ భూగ్రహము దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈ పరిభ్రమించే సందర్భంలో భూమి సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో భూమి యొక్క అక్షం ఏదైతే ఉందో అది 66.5 డిగ్రీల కోణంలో వాలి ఉంది తిరిగే క్రమం, లేదా ద పర్పెండిక్యులర్ ఆఫ్ ద అర్త్ యాక్సిస్. దీంతో కనుక చూసినట్లయితే 23.5 డిగ్రీల కోణంలో వంగి ఉంది. సో ద పర్పెండిక్యులర్ ఆఫ్ ద అర్త్ యాక్సిస్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 23.5 degrees విత్ ద ప్లేన్ ఆఫ్ ఎలిప్టిక్. సో భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమించే సమయంలో భూమి యొక్క అక్షం యొక్క లంబరేఖ ఏదైతే ఉందో 23.5 డిగ్రీల కోణంలో వంగి ఉండడం వల్ల సూర్యుని యొక్క కిరణాలు ఎప్పుడూ కూడా భూమికి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశానికి మధ్యమే కేంద్రీకృతమై ఉంటాయి. The Earth's inclination doesn't allow the vertical sun's rays beyond the Tropic of Cancer and the Tropic of Capricorn. That's why maximum insolation will be received by the tropical region. సో ఫలితంగా ఏమవుతుందంటే కర్కాటక రేఖకి మకర రేఖకి మధ్యలోనే సూర్యుని యొక్క లంబకిరణాలన్నీ కూడా కేంద్రీకృతం అవుతాయి. అందువల్ల భూమధ్య రేఖా ప్రాంతంలో ఎప్పుడూ కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఇక కర్కాటక రేఖకు ఎగువకు పోయినా, మకర రేఖకు దిగువకు వచ్చినా సూర్యుని యొక్క లంబకిరణాలు ఉండవు. ఇవన్నీ కూడా ఇంక్లైన్డ్ రేస్, అంటే వాల్తో ఉన్నటువంటి రేఖలు. ఇది చూసామనుకోండి, ఇది సూర్యుడు అనుకోండి, ఇక్కడ పడేటువంటి రేఖలు ఏమో కిరణాలేమో లంబకిరణాలు, ఇలా వెళ్ళేటప్పుడు ఉన్న కిరణాలేమో వాలుతో ఉన్నటువంటి, అంటే ఎదుక వాలు కలిగినటువంటి స్లోప్ కలిగినటువంటి కిరణాలు. ఫలితంగా ఏమవుతుందంటే ధృవాల వద్దకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు చాలా స్వల్పంగా ఉంటాయి, ఫ్రోజన్ కండిషన్స్లో ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద కనుక చూసినట్లయితే ఎప్పుడూ కూడా అధిక సగటు ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతుంటాయి. భూమధ్య రేఖ వద్ద అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏమవుతుందంటే ఈ వాయురాశులు ఏవైతే, ఇది ఈక్వటోరియల్ రీజన్ అనుకున్నాం అనుకోండి, ఈ వాయురాశులు ఏమవుతాయంటే వేడికి క్రమంగా ఇలా
పైకి ప్రసరించడం ప్రారంభిస్తాయి. పైకి వ్యాపించడం లేదా వ్యాకోచించడం ప్రారంభిస్తుంది. దీన్నే సంవహన ప్రక్రియ అంటున్నాం. ఉష్ణము 3 రకాలుగా ప్రవహిస్తుంది. ఒకటి వహనము, రెండవది సంవహనము, మూడవది వికిరణం. ఇదేమో కండక్షను, ఇదేమో కన్వెక్షను, ఇదేమో రేడియేషన్. సో కండక్షన్ అనేది ప్రధానంగా ఘన పదార్థాల్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెటల్ రాడ్ని తీసుకొని ఇక్కడ వేడి చేసామనుకోండి, మంట పెడితే ఇటువైపు వేడెక్కినటువంటి ఈ పదార్థము క్రమంగా ఉష్ణం ఈ వైపు కూడా ప్రసరించి ఇటువైపు కూడా టెంపరేచర్లో ఉష్ణోగ్రతలో పెరుగుదల సంభవిస్తుంది. దీనిలా ప్రవహించడాన్ని ఏమంటామంటే వహనం అంటాం. ఒక అణువు నుంచి మరొక అణువుకు ఉష్ణం సరఫరా జరుగుతుంది. ఉష్ణరాశి అనేది సరఫరా జరుగుతుంది. ఈ ఉష్ణరాశి ఇది కూడా ఫిలిమ్స్ బిట్ అండి. ప్రీవియస్గా ఇది యాక్చువల్గా ఫిజిక్స్కి సంబంధించిన అంశం అయినప్పటికీ ఇది భౌగోళిక శాస్త్రంలో కూడా ప్రధానమైన అంశం. ఈ ఉష్ణరాశులు ఏమవుతాయంటే ఇదొక అణువు, దీని పక్కన ఉన్న అణువు ఇది, దీని పక్కన ఉన్న అణువు ఇది. ఇక్కడ మనం ఉష్ణరాశి సప్లై చేస్తే దీని యొక్క టెంపరేచర్ పెరిగింది. ఈ ఉష్ణరాశి ఈ వాయురాశి పక్కనటువంటి ఈ కణానికి ప్రసరించడం జరుగుతుంది. ఈ ఉష్ణరాశి ఏదైతే అందుకుందో ఈ కణము అది మూవ్ కావాలని ప్రయత్నిస్తుంది, కానీ మూవ్ కాలేదు. ఫలితంగా ఇది ప్రకంపనం చెందుతుంది, వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్ ద్వారా ఈ ఉష్ణరాశి నెక్స్ట్ నియర్ బై మాలిక్యూల్స్కి సప్లై చేయబడుతుంది. సో ఘన పదార్థాల్లో జరిగే ఉష్ణరాశి వ్యాప్తి ఈ క్రింది ప్రక్రియ ద్వారా జరుగుతుంది అనేది ఇంతకుముందు ప్రీవియస్గా మన గ్రూప్స్లో ఇచ్చినటువంటి ప్రశ్న ఇది. ఇది కంపనాల ద్వారా అంటే వైబ్రేషన్స్ ద్వారా జరుగుతుంది. ఇలా వైబ్రేషన్స్ ద్వారా ఒక అణువు నుంచి మరొక అణువుకి ఉష్ణరాశి ప్రయాణించడాన్ని ఏమంటామంటే వహనము, కండక్షన్ అంటాం. ఇక రెండవది సంవహనం. సంవహనం చూసినట్లయితే మనం ఏదైనా ఒక పాత్రలో నీరు పోసి కింద మంట పెట్టామనుకోండి, ఉష్ణంగా సరఫరా చేస్తే ఈ కింద ఉన్న వాయురాశి జలపదార్థం ఏవైతే ఉందో, ద్రవ పదార్థం ఏదైతే ఉందో ఇవి వేడెక్కి క్రమంగా పైకి ప్రయాణించడం ప్రారంభిస్తుంది. మనం అన్నం వండేటప్పుడు గమనించినా కూడా లేదా నీరు కాచేటప్పుడు గమనించినా కింద ఉన్నటువంటి జలపదార్థం, ద్రవ పదార్థము వేడెక్కిన తర్వాత పైకి తెరులుతుంది. ఆ తెరిలే క్రమంలో పైకి ప్రసరించే క్రమంలో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పదార్థాన్ని కూడా ఉష్ణరాశిని సరఫరా చేయడం జరుగుతుంది. అంటే కదలిక ద్వారా ద్రవాల్లో కానివ్వండి, వాయువుల్లో కానివ్వండి, వాయురాశిలో ఉన్నటువంటి అణువులు కానివ్వండి, ద్రవరాశిలో ఉన్న అణువులు కానివ్వండి, కదలిక ద్వారా ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తున్నాయి. వర్టికల్గా ప్రయాణిస్తూ ఉష్ణాన్ని పక్కన ఉన్నటువంటి వాయురాశులకి, ద్రవ పదార్థాలకి సరఫరా చేస్తున్నాయి. సో వాయువుల కదలిక ద్వారా లేదా జలాల కదలిక ద్వారా, ద్రవాల కదలిక ద్వారా ఉష్ణరాశి కనుక సరఫరా చేయబడితే దాన్ని సంవహనం అంటున్నాం. ఇక మూడవది వికిరణం. వికిరణం అంటే ఎటువంటి యానకము అవసరం లేదు. ఇక్కడ ద్రవ పదార్థము యానకమే, వాయు పదార్థము యానకమే. వికిరణం ద్వారా అంటే సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలు స్పేస్లో కొన్ని మిలియన్ల కిలోమీటర్ల పాటు వ్యాక్యూమ్లు అంటే శూన్యంలో ప్రయాణించి భూమి యొక్క వాతావరణంలో ప్రవేశిస్తున్నాయి. వాతావరణంలో ప్రవేశించిన తర్వాత మరలా వెనక్కి పరావర్తనం చెందేటప్పుడు కూడా వాతావరణం నుంచి మరలా బయటికి కూడా వెళ్ళిపోతున్నాయి, అది కూడా శూన్యంలో ప్రయాణిస్తున్నాయి. అంటే ఎటువంటి యానకం లేకుండా ఉష్ణరాశి ప్రవహిస్తే దాన్ని వికిరణం అంటున్నాం. ఈ భూమధ్య రేఖా ప్రాంతంలో కనుక చూసినట్లయితే అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ పదార్థాలన్నీ కూడా, వాయురాశులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికంగా ఉష్ణాన్ని గ్రహించి ఊర్ధ్వముఖంగా వ్యాకోచించడం ప్రారంభిస్తాయి. ఈ విధంగా ప్రవహించే పవనాలని సంవహన ప్రవాహాలు అంటాం. సో ఉష్ణ సంవహనము అంటే ఉష్ణ మార్పిడి అనేది అధికంగా జరుగుతుంది భూమధ్య రేఖ వద్ద. కారణం కూడా చెప్పుకున్నాం. భూమి యొక్క అక్షము సూర్యుని చుట్టూ పరిభ్రమించే క్రమంలో ఒక కొంత ఏటవాలుగా ఉంది. అంటే అక్షం యొక్క లంబరేఖను చూసుకున్నట్లయితే 23.5 డిగ్రీల కోణంలో అది వాలి ఉంది. దీని గురించి పూర్తి స్థాయిలో మరొక సందర్భంలో చర్చిద్దాం. సో బికాస్ ఆఫ్ ది ఇంక్లినేషన్ ఆఫ్ ద అర్త్స్ యాక్సిస్ కదా, సో ద ట్రోపికల్ రీజియన్ రిసీవ్స్ large quantities of or huge quantities of energy.
ఆయనరేఖా ప్రాంతంలో అధిక ఉష్ణరాశిని గ్రహించడం వల్ల ఆ ఉష్ణరాశి అధిక ఉష్ణోగ్రతలకు కారణమై భూమధ్యరేఖా ప్రాంతంలో నిరంతరము పగటిపూట ఈ సంవహన ప్రవాహాలు అనేవి రాత్రిపూట కూడా ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి. సంవహన ప్రవాహాలు అనేవి క్రమంగా ఏమవుతున్నాయంటే ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ సంవహన ప్రవాహాలు అధికంగా ఉండడం వల్ల ఈ ట్రోపో ఆవరణ యొక్క ఎత్తు భూమధ్యరేఖా ప్రాంతంలో అధికంగా ఉంటుంది. సో అభ్యర్థులు గమనించవలసిన అంశం ఏమిటంటే ట్రోపో ఆవరణ యొక్క ఎత్తు భూమధ్యరేఖా ప్రాంతంలో అధికంగా ఉండడానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించినట్లయితే మొదటిది వచ్చి కన్వెక్షనల్ కరెంట్స్, రెండవది ఇంక్లినేషన్ ఆఫ్ ద ఎర్త్ యాక్సిస్. ఇదేమో సంవహన ప్రవాహాలు, ఇదేమో భూమి యొక్క అక్షం వంగి ఉండడం. భూమి యొక్క అక్షం వంగి ఉండడం. ప్రశ్న చూడండి మళ్ళా, భూమధ్యరేఖా ప్రాంతంలో ట్రోపో ఆవరణ యొక్క ఎత్తు అధికంగా ఉండగల కారణం ఏమిటని పరిశీలించినప్పుడు ఆన్సర్ ఏమిటంటే ఓన్లీ 1 అంటాడు, లేదా ఓన్లీ 2 అంటాడు, లేదా 1 and 2 అంటాడు, నాలుగవది నన్ను అంటాడు. సో ఎత్తు ఎక్కువగా ఉండగల కారణం ఏమిటంటే సంవహన ప్రవాహాలు. సంవహన ప్రవాహాలు అనేవి ఎక్కువగా ఉండడం కారణమవుతుంది. ఈ సంవహన ప్రవాహాలు లేదా అధిక ఉష్ణోగ్రత ఉండడం గల కారణం ఏందని పరిశీలించినప్పుడు ఇంక్లినేషన్ ఆఫ్ ద ఎర్త్ యాక్సిస్, భూమి యొక్క అక్షము సూర్యుడి చుట్టూ పరిభ్రమించే క్రమంలో వంగి ఉండడం. దీర్ఘవృత్తాకార కక్ష ఏదైతే ఉందో ఆ కక్షతో భూమి యొక్క కొంత కోణం చేస్తుందండి. అక్షం వంగి ఉంది. సో ఈ వంగి ఉండడం అనే ప్రక్రియ వల్ల, ఇంక్లినేషన్ వల్ల ఆయనరేఖా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల భూమధ్యరేఖా ప్రాంతంలో సంవహన ప్రవాహాలు ఉంటాయి. సో ఆన్సర్స్ రెండు కూడా మనకి ఆన్సర్స్ అవుతాయి. సో 1 and 2 ఇలాంటి ప్రశ్నలు మనకి గ్రూప్ 1లో రేపు రాబోయే పరీక్షల్లో సర్వసాధారణం అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ సివిల్స్ ప్రామాణికంగా ఉండే విధంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే టీఎస్పీఎస్సీ కానివ్వండి, ఏపీపీఎస్సీ కానివ్వండి, వాటి యొక్క సిలబస్ స్టాండర్డ్స్ కానివ్వండి, ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చే విధానం కానివ్వండి, చాలా మార్పులు వచ్చాయి గతంతో పోలిస్తే. అభ్యర్థులు కూడా ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సివిల్స్ ప్రిపేర్ అయినట్టే ప్రిపేర్ కండి, తప్పకుండా విజయం వరిస్తుంది. ఈ వాతావరణం యొక్క నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే మొదటిది ట్రోపో ఆవరణము. ట్రోపో ఆవరణం ఎత్తు భూమధ్యరేఖ వద్ద ఎక్కువగాను, ధ్రువాల వద్ద తక్కువగాను ఉంటుంది. తరువాత ట్రోపో అంటేనే మిక్సింగ్ అని అర్థం అండి. మిక్సింగ్, కలయిక. ఏం కలయిక? అన్ని వాయురాశుల కలయిక. అన్ని వాయురాశుల కలయిక. మరొక పాయింట్ మనం పరిశీలించినట్లయితే వాతావరణం యొక్క ఎత్తు ప్రాక్టికల్గా చూసినట్లయితే 450 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. థియరిటికల్గా చూసినట్లయితే జియో స్టేషనరీ ఆర్బిట్ ఏదైతే ఉందో 35,786 కిలోమీటర్లు ఏదైతే ఉందో, అంటే సుమారుగా 36,000 కిలోమీటర్ల వరకు వాతావరణం విస్తరించి ఉండాలి థియరిటికల్గా చూసినట్లయితే. కానీ ప్రాక్టికల్గా చూస్తే వాతావరణం ఎంతవరకు ఉందంటే 450 కిలోమీటర్ల వరకే ఉంది. ఈ 450 కిలోమీటర్ల వరకు కూడా ఉన్నటువంటి వాతావరణము ఇంకా ప్రాక్టికల్గా చూసినట్లయితే 29 కిలోమీటర్ల ఎత్తు వరకు 97% వాతావరణం విస్తరించింది. 29 కిలోమీటర్ల ఎత్తు వరకు అంటే జస్ట్ ట్రోపో ఆవరణం పైన స్ట్రాటో ఆవరణం సగం వరకు చూసినట్లయితే, ఒక 29 కిలోమీటర్ల వరకు చూసినట్లయితే, దీని యొక్క విస్తరణ కనుక గమనించినట్లయితే 97% వాతావరణము 29 కిలోమీటర్ల లోపలనే ఉంది. ఈ 29 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి వాతావరణంలో కూడా వాతావరణంలో సంభవించడానికి అవసరమైన అలజడులు సంభవించడానికి కారణమైన వాయురాశులు ఏవైతే ఉన్నాయో అవి అధికంగా ఈ ట్రోపో ఆవరణలోనే ఉంది. ఈ వాతావరణంలో అలజడులు సంభవించడానికి ప్రధానమైన వాయురాశి ఏమిటంటే H2O, వాటర్ వేపర్. ఇది కూడా సుమారు 4-5 కిలోమీటర్ల వరకు మాత్రమే విస్తరించి ఉంటుంది. గరిష్టంగా 6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. సో దీన్నే టర్బులెన్స్ లేయర్ అని కూడా అంటారు. అంటే టర్బులెన్స్ మీన్స్ అల్లకల్లోలం. ఏదైనా కల్లోలం సంభవించాలంటే వాతావరణంలో కొన్ని రాశులు కారణం అవుతాయి. ఎలా కారణం అవుతాయంటే H2O అనేది నీటి ఆవిరి అనేది దాంట్లో గుప్తోష్ణం దాగి ఉంటుంది. మనకి విశిష్టోష్ణము, గుప్తోష్ణం అని 2 ఉంటాయి. ఓకేనా? స్పెసిఫిక్ హీటు, లేటెంట్ హీటు. స్పెసిఫిక్ హీట్ అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ అనేది రిక్వైర్డ్
టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ మాస్ బై 1 డిగ్రీ సెంటీగ్రేడ్. ఒక గ్రాము పదార్థాన్ని తీసుకుంటే దాని యొక్క ఉష్ణోగ్రతని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ మీద పెంచడానికి అవసరమైన దాన్ని విశిష్టోష్ణం అంటున్నాం. ఇది జలానికి 90 కేలరీలు, నీటికి 90 కేలరీలు. వాట్ ఇస్ మెంట్ బై లేటెంట్ హీట్? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్. 1 గ్రాము నీటిని నీటి ఆవిరిగా మార్చడానికి అవసరమైన ఉష్ణోగ్రతను ఏమంటామంటే, కావాల్సిన ఉష్ణాన్ని ఏమంటామంటే లేటెంట్ హీట్, గుప్తోష్ణం అంటున్నాం. ఇది 600 కేలరీలు అవసరం అవుతుంది. సో నీటి ఆవిరిలో గుప్తోష్ణం అనేది దాగి ఉంది. ప్రతి గ్రాము నీటి ఆవిరిలోనూ 600 కేలరీల ఉష్ణము దాగి ఉంది. సో అధిక మొత్తంలో నీటి ఆవిరి కనుక వాతావరణంలో చేరిందనుకోండి, అధిక మొత్తంలో గుప్తోష్ణం కూడా ఉంటుంది. ఈ వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి చల్లబడితే మళ్ళీ నీరుగా మారి అవపాతం చెందుతుంది. అంటే మనకి ఇది వర్షపాతం కావచ్చు, లేదా హిమపాతం కావచ్చు, రెయిన్ఫాల్ కానివ్వండి, స్నోఫాల్ కానీ కావచ్చు. ఫలితంగా ఆ నీటి ఆవిరిలో దాగి ఉన్న విశిష్టోష్ణము, గుప్తోష్ణాలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా మరలా వాతావరణం విడుదల చేయబడుతుంది. సో ఈ నీటి ఆవిరి ఎక్కడైతే ఎక్కువగా ఉందో అది ద్రవీభవించినప్పుడు విడుదలయ్యే ఉష్ణరాశి ఏదైతే ఉందో అవి చుట్టూ ఉన్నట్టు వాయురాశులను వేడెక్కించడము, ఫలితంగా పీడన వ్యవస్థల్లో మార్పులు సంభవించడానికి కారణమవుతాయి. అంటే వాతావరణంలో సంభవించిన అల్లకల్లోలాలు, వాయు ప్రవాహాల యొక్క గమనం మారడం, లేదా వాయు ప్రవాహాలు ఒక దగ్గర నుంచి కొద్దిగా ప్రయాణించడం, లేదా వర్షపాతం సంభవించడం, లేదా ఒక తుఫాన్ సంభవించడం, వీటన్నిటి కూడా మనం కల్లోలాలుగా భావించవచ్చు, అలజడులుగా భావించవచ్చు. సో ఈ అలజడులన్నీ కూడా ఏ వాతావరణం యొక్క పొరలో ఇమిడి ఉన్నాయి, దాగి ఉన్నాయంటే అది కేవలం ట్రోపోస్పియర్ మాత్రమే. సో ఈ ట్రోపోస్పియరు దీంట్లో ఉన్నటువంటి లక్షణాల వల్ల దీన్ని టర్బులెన్స్ లేయర్ అని కూడా అంటాం. అలాగే ట్రోపో మీన్స్ మిక్సింగ్, అన్నీ కలిసి ఉంటాయి వాయురాశులు. సో మిక్సింగ్ లేయరు లేదా టర్బులెన్స్ లేయరు అని కూడా మనం ట్రోపో ఆవరణాన్ని పిలవచ్చు. తరువాత వాతావరణంలో ఉన్నటువంటి ఈ నిర్మాణం ఏదైతే ఉందో, ట్రోపోస్పియరు, స్ట్రాటోస్పియరు, మెసోస్పియర్, థర్మోస్పియర్, ఎగ్జోస్పియర్, వీటన్నింటిలో కూడా సంవహన ప్రక్రియ అనేది కేవలం ట్రోపోస్పియర్కి మాత్రమే పరిమితమైంది. అందువల్ల దీన్ని సంవహన పొర అని కూడా పిలుస్తారు, కన్వెక్టివ్ లేయర్ అని కూడా పిలుస్తారు దీన్ని. అలాగే మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే, ఇక్కడ వాతావరణంలో పైకి వెళ్ళే కొలది టెంపరేచర్ అనేది క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. టెంపరేచర్ అనేది పైకి వెళ్ళే కొలది టెంపరేచర్లో ఫాల్ కనపడుతుంది. ట్రోపోఆర్లో పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు క్రమంగా క్షీణిస్తాయి. ఇలా క్షీణించడానికి గల కారణం ఏమిటి అంటే, ఉష్ణరాశిని బంధించి ఉంచేవి లేదా ఉష్ణరాశిని తమలో నిలుపుకొని వాతావరణ యొక్క ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తున్నాయి, రెగ్యులేట్ చేస్తున్నాయి అంటే అవి వాయురాశులు మాత్రమే. అవి కూడా ప్రధానంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో పైకి వెళ్ళే కొలది వాతావరణంలో ఉన్నటువంటి వాయురాశుల సాంద్రత తగ్గడం వల్ల అవి నిలువ ఉంచే ఉష్ణరాశిలో కూడా తగ్గుదల సంభవిస్తుంది. ఫలితంగా ఉష్ణోగ్రతల్లో కూడా క్షీణత అనేది మనం గమనించవచ్చు. ఈ ఉష్ణోగ్రత క్షీణత, టెంపరేచర్ ల్యాప్స్ రేట్ అంటామండి. ఈ ఉష్ణోగ్రత క్షీణత రేటు, టెంపరేచర్ ల్యాప్స్ రేట్ అనేది ప్రతి కిలోమీటర్కి 6.5 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. సముద్ర మట్టం వద్ద ఒక 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే 1 కిలోమీటర్ పైకి వెళ్ళేసరికి 40 - 6.5. ఒక 5 కిలోమీటర్లు వెళ్ళామనుకున్న పైకి 40 - 5 × 6.5 అంటే 8 డిగ్రీలో 7 డిగ్రీలుగా వస్తుంది టెంపరేచర్. సో దీన్ని ఫలితంగా ఏమవుతుందంటే, ట్రోపోఆవరణలో పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు క్రమంగా క్షీణించి ఈ ధ్రువాల వద్దకు వచ్చేసరికి వీటి యొక్క ఉష్ణోగ్రత -40 డిగ్రీల సెంటీగ్రేడ్లు, ఈక్వటోరియల్ రీజన్కి వచ్చేసరికి ఉష్ణోగ్రత -90 డిగ్రీల సెంటీగ్రేడ్కి చేరుతుంది. ఇందువల్ల భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రత క్రమంగా క్షీణించి -90 డిగ్రీల సెంటీగ్రేడ్కి వెళ్ళిపోయాయి. ట్రోపో ఆవరణంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ధ్రువాల వద్ద నమోదవుతాయా
భూమధ్యరేఖ వద్ద నమోదవుతాయంటే సాధారణంగా మనం ఆలోచించినప్పుడు భూమధ్యరేఖ వద్ద ఉష్ణోగ్రతలు ఎక్కువ కాబట్టి అత్యల్ప ఉష్ణోగ్రతలు ధ్రువాల వద్దే నమోదవుతాయి అని అనుకుంటాం. కానీ భూమధ్యరేఖ వద్ద సంవహన ప్రవాహాల వల్ల ట్రోపో ఆవరణం యొక్క ఎత్తు దాదాపుగా 17 నుంచి 19 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సగటు ఎత్తు ఏమో 14 కిలోమీటర్లు. ధ్రువాల వద్ద దీని ఎత్తు 6 నుంచి 8 కిలోమీటర్లు ఉంటే భూమధ్యరేఖ వద్ద ట్రోపో ఆవరణం యొక్క ఎత్తు 17 నుంచి 19 లేదా 16 నుంచి 18 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. సంవహన ప్రవాహాల వల్ల ట్రోపో ఆవరణం యొక్క ఎత్తు భూమధ్యరేఖ వద్ద ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి కిలోమీటర్కి 6.5 డిగ్రీల సెంటీగ్రేడ్ల చొప్పున ఉష్ణోగ్రత క్షీణత ఉన్నది కాబట్టి సో ఫలితంగా ట్రోపో ఆవరణంలో ఏ ప్రాంతంలో అల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అంటే అది భూమధ్యరేఖ ప్రాంతంలో. సముద్ర మట్టం వద్ద గమనించినట్లయితే అధిక ఉష్ణోగ్రతలు ఏమో భూమధ్యరేఖ వద్ద ఉంటాయి ధ్రువాలతో పోల్చుకున్నప్పుడు. ట్రోపో ఆవరణం మొత్తం మీద పరిశీలించినప్పుడు మాత్రం అల్ప ఉష్ణోగ్రతలు ట్రోపో ఆవరణంలో భూమధ్యరేఖ వద్ద నమోదవుతాయి. సో దీన్నే నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటాం, టెంపరేచర్ నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటున్నాం, ఉష్ణోగ్రత క్షీణత అంటున్నాం. ఈ విధంగా అల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పైకి వెళ్ళే కొద్ది. అలాగే మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ట్రోపో ఆవరణంలో పైకి వెళ్ళే కొలది వాయురాశుల యొక్క అంటే సంవహన ప్రవాహాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వేగం కూడా పెరుగుతూ ఉంది. విత్ ఆల్టిట్యూడ్ ద స్పీడ్ ఆఫ్ ద కన్వెక్షనల్ కరెంట్స్ ఆల్సో ఇంక్రీజెస్. సో దీని యొక్క ఎత్తుతో పాటుగా దీని యొక్క వేగం కూడా పెరుగుతుంది. ఈ యొక్క వేగం ఎక్కడ అధికంగా ఉంటుంది అంటే అది ట్రోపో ఆవరణ యొక్క పై పొర మరియు స్ట్రాటో ఆవరణ యొక్క కింది పొర ఆ మధ్యలో ఉన్నటువంటి లేయర్ ఏదైతే ఉందో దానికే ఒక పేరు పెట్టారు, ట్రోపో పాజ్ అని పేరు పెట్టారు. ట్రోపో పాజ్, పాజ్ మీన్స్ స్టాపింగ్, సీజింగ్. ఒక వీడియోని ప్లే చేసేప్పుడు పాజ్ చేసామంటే ఆగిపోతుంది. అలాగే ఈ ట్రోపో ఆవరణంలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడితో ఆగిపోతాయి. ఈ లక్షణాలు దాని పైన ఉన్నటువంటి స్ట్రాటో ఆవరణలో ప్రవేశించవు. ఈ ప్రవేశించకుండా చేస్తున్న పొర ఏమిటంటే ఈ రెండింటిని వేరు చేస్తున్నటువంటి పొర ట్రోపోపాజ్. ఈ ట్రోపోపాజునే ఇంకొక పేరు కూడా ఉందండి, దీన్ని టెంపరేచర్ ఇన్వర్షన్ లేయర్ అని కూడా అంటారు. టెంపరేచర్ ఇన్వర్షన్ లేయర్ ఇంతకుముందే మనం చెప్పుకున్నామండి. టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది వాతావరణంలో. దీని మీద కూడా మనకి మెయిన్స్లో సివిల్స్లో 2009, 2013, 1994 ఈ విధంగా అట్లా మెయిన్స్లో ఇవ్వడం జరిగింది. కొన్ని సందర్భాలు అనేక సందర్భాల్లో ప్రిలిమ్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో దీని మీద కూడా అభ్యర్థులు దృష్టి సారించాలి. ఒక మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి. దీన్ని కూడా మనం నెక్స్ట్ ఇంకొక సందర్భంలో చర్చిద్దాం. సో ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది ఎక్కడ ప్రారంభమవుతుందంటే ట్రోపోపాజ్ వద్ద ప్రారంభమవుతుంది. ఉష్ణోగ్రత క్షీణత రేటుకు వ్యతిరేకమైంది, విలోమమైంది టెంపరేచర్ ఇన్వర్షన్. ఉష్ణోగ్రత విలోమం అని కూడా అంటాం దీన్ని. ఈ ఉష్ణోగ్రత విలోమం అంటే ఇప్పటి వరకు తగ్గిపోయినటువంటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడం ప్రారంభిస్తాయి. స్ట్రాటోస్ఫియర్లో ఉష్ణోగ్రత క్రమంగా పెరగడం ప్రారంభిస్తాయి. సో ఈ విధంగా పెరగడానికి గల కారణం ఏమిటో తర్వాత చూద్దాం. సో ఈ ట్రోపో ఆవరణలో ఉన్నటువంటి లక్షణాలని స్ట్రాటో ఆవరణకి వెళ్ళేసరికి మార్చివేస్తుంది. ఉష్ణోగ్రత విలోమం జరుగుతుంది ఈ లేయర్ వల్ల. అందువల్లనే దీన్ని టెంపరేచర్ ఇన్వర్షన్ లేయర్ అని కూడా అంటున్నాం. ఈ లేయర్ అనేది కొంచెము అన్స్టేబుల్ లేయర్, అంత స్థిరమైంది కాదు. రాత్రి వేళల్లో శీతాకాలపు, అతి శీతాకాలపు అంటే తీవ్ర శీతాకాల ప్రాంతం సమయాల్లో రాత్రి వేళల్లో ఈ లేయర్ తన ధర్మాలను పూర్తిగా కూడా కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. దీన్ని బేస్ చేసుకుని సివిల్స్లో ఇచ్చినటువంటి ప్రశ్న 2018 అనుకుంటాను ప్రశ్న ఇచ్చాడు. ఏమంటే దాని భావం ఏమిటంటే ఈ స్ట్రాటోస్ఫియర్లోకి కొన్ని వాయురాశులు ప్రవేశిస్తున్నాయి. ఓజోన్ పొరను దెబ్బతీసేటువంటి వాయురాశులు చేరుతున్నాయి. ఈ ఓజోన్ పొరను దెబ్బతీసే వాయురాశులు ప్రవేశించడానికి కారణం ఏమిటి అన్నప్పుడు ఏమంటే ఈ ధ్రువాల వద్ద అతి శీతాకాలపు అంటే ఫ్రోజన్ కండిషన్స్ ఉన్నటువంటి సివియర్ వింటర్ సీజన్స్లో ఏమవుతుందంటే ఈ లేయర్ ఏదైతే ఉందో ఈ లేయరు తన ధర్మాలు కోల్పోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న వాయురాశులు క్రమంగా
కొంత సందర్భాల్లో స్వల్ప మోతాదులోనే ఈ స్ట్రాటోస్ఫియర్లో చేరుతున్నాయి. దాంట్లో ప్రధానమైనవి క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోఫ్లోరోఫ్లోరోకార్బన్స్, అంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్ కారణమయ్యే వాయురాశులన్నీ కూడా దాంట్లో చేరుతున్నాయి. దీన్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. అభ్యర్థులకు ఒకసారి గమనించండి. సో ఇంత సూక్ష్మమైన అంశాలను కూడా మనకి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ లేయర్ ఏదైతే ఉందో ట్రోపోపాజ్ అనేది అన్స్టేబుల్ లేయరు. దీని యొక్క థిక్నెస్ 1.5 నుంచి 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇది ట్రోపో ఆవరణలోని ధర్మాలని స్ట్రాటో ఆవరణలో ప్రవేశించకుండా నిలుపుదల చేస్తుంది. అలాగే ఈ ట్రోపోపాజ్ యొక్క మరొక అద్భుతమైన అంశం ఏంటంటే, ఈ వాయురాశులు ఏవైతే నీటి ఆవిరిగా మారి ట్రోపార్న్లో పైకి వెళ్ళి అవి ఆ నీటి ఆవిరి మళ్ళీ విశ్వంలోకి అంటే స్పేస్లోకి వెళ్లకుండా కాపాడుతున్నటువంటి లేయరు ట్రోపోపాజ్. ఈ ట్రోపోపాజ్ లేకపోయినట్లయితే కొన్ని సందర్భాల్లో భూమి మీద ఉన్న జలరాశులన్నీ కూడా అవి నీటి ఆవిరిగా మార్పు చెంది క్రమంగా స్పేస్లోకి విశ్వంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా కూడా మనకి టెంపరేచర్ ఇన్వర్షన్ లేయర్ అనేది చాలా ఉపయోగకారిగా ఉంటుంది. ఇక దీని పైన ఉన్నటువంటి లేయర్ని గమనించినట్లయితే స్ట్రాటోస్ఫియర్. స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి దిగువ భాగం ఏదైతే ఉందో ఈ ప్రాంతం, సో ఒక 22-23 కిలోమీటర్ల వరకు ట్రోపోపాజ్ పైన నుంచి ఒక 22 అంటే మీన్ సీ లెవెల్ నుంచి ట్రోపోపాజ్ పైన ఉన్న ప్రాంతం 23 నుంచి 24 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా చాలా కామ్ రీజియన్, ఉష్ణోగ్రత చాలా స్టేబుల్గా ఉండే రీజియన్ కన్నా దీన్ని ఐసోథర్మల్ లేయర్ అని కూడా అంటారు. అంటే సమ ఉష్ణాన్ని మెయింటైన్ చేస్తుంది. ఐసోథర్మల్ లేయర్ అని కూడా అంటాం. సో ఈ ఐసోథర్మల్ లేయర్ ఇది ట్రోపోపాజు. సో ఈ లేయర్ ఏదైతే ఉందో దీన్ని ఐసోథర్మల్ లేయర్ అంటాం. అంటే ఇక్కడ ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు ఉండదు. ఎంతవరకు ఇది మీన్ సీ లెవెల్ అయితే 23 నుంచి 24 కిలోమీటర్ల వరకు లేదా 22 నుంచి 23 కిలోమీటర్ల వరకు ఈ ప్రాంతంలో టెంపరేచర్లో ఎటువంటి మార్పులు ఉండవు, ఉష్ణోగ్రతలో మార్పులు ఉండవు. ఫలితంగా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వాయురాశి ఉష్ణోగ్రతలో మార్పులే పీడన వ్యత్యాసాలకు కారణం అవుతాయి. టెంపరేచర్ డిఫరెన్సెస్ ఆర్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ప్రెజర్ డిఫరెన్సెస్. వెన్ దెర్ ఇస్ ప్రెజర్ డిఫరెన్స్ ఆల్మోస్ట్ ఆటోమేటికలీ దెర్ విల్ బి మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్ మాసెస్. సో పీడన వ్యత్యాసాలు ఉన్నట్లయితే అవి క్రమంగా వాయురాశుల యొక్క ప్రవాహానికి కారణమవుతాయి. సో ఈ విధంగా సమ ఉష్ణోగ్రతలో ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఎటువంటి వాతావరణ అలజడులు సంభవించవు. ఫలితంగా ఈ ప్రాంతం దేనికి అనుకూలమైందంటే మనకి జెట్ విమానాలు, జెట్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జెట్ ప్లేన్స్ అనేవి ఈ ప్రాంతంలో ప్రయాణిస్తాయి. ఎందువల్లంటే ఘర్షణ తక్కువ, ఫ్రిక్షన్లెస్ లేయర్ ఇది. సో ఫలితంగా ఇది జెట్ ప్లేన్స్ ప్రయాణించడానికి అవసరమైనటువంటి లేయర్ ఇది. దీనికి ఎగువన క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ ఉష్ణోగ్రత పెరగడానికి గల కారణం ఏమిటంటే ఈ లేయర్లో ఓజోన్ అనేది అధికంగా కేంద్రీకృతమై ఉంటుంది. ఈ ఓజోన్ ఏం చేస్తుందంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యకిరణాల యొక్క ప్రభావంలో ప్రధానమైనటువంటి యూవీ రేస్ని శోషించుకోవడం లేదా పరావర్తనం చెందించడం ద్వారా భూమి యొక్క కింద ఉన్నటువంటి జీవావరణాలన్నింటినీ కూడా కాపాడుతుంది. ట్రోపో ఆవరణలో జీవావరణ వ్యవస్థలన్నింటినీ కూడా కాపాడుతూ ఉంటుంది. ఒక 100 యూవీ రేస్ వచ్చినాయి అనుకోండి పైనుంచి సూర్యుడి నుంచి ఇన్పుట్లో ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్లో 94 to 95% ఆఫ్ యూవీ రేస్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆర్ అబ్జర్వ్డ్ బై ద ఓజోన్ లేయర్. ఓన్లీ 4 to 5% విల్ బి అలౌడ్ టు ద ట్రోపోస్ఫియర్. సో ఈ 4 to 5% చాలా అవసరం కూడా ట్రోపో ఆవరణానికి. ఉదయాన్నే మనం సూర్యకిరణాల్లో మనం ఎందుకు నిలబడుతున్నామంటే డి విటమిన్ తయారు చేసుకోవడం కోసం. సో ఈ విధంగా వచ్చే 4 నుంచి 5% ఏదైతే ఉన్నాయో యూవీ రేసు అవి మనకి జీవావరణ వ్యవస్థలోని జీవులన్నిటికీ కూడా అవసరమే. సో ఈ విధంగా జీవావరణ వ్యవస్థ సమతుల్యతకి కారణమైనటువంటి లేయర్ ఏంటంటే ఓజోన్ లేయర్. దీన్ని కెమోస్ఫియర్ అని కూడా అంటారు. సో ఈ ఓజోన్ లేయర్ యొక్క ప్రభావం వల్ల ఉష్ణోగ్రత క్రమంగా అంటే అవి యూవీ రేస్ని శోషించుకోవడం వల్ల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. సో ఉష్ణోగ్రత క్రమంగా పెరిగి స్ట్రాటో ఆవరణం చివర ఏదైతే ఉందో దాన్ని స్ట్రాటోపాజ్ అంటాము. అక్కడికి చేరేసరికి ఉష్ణోగ్రతలు ఇంతకుముందు ఇక్కడ -90 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే -80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే
0 డిగ్రీల సెంటీగ్రేడ్లో చేరుతాయి. సో ఈ విధంగా వాతావరణంలో ఉన్నటువంటి జీవావరణ వ్యవస్థల్ని పరిరక్షించడంలో ఓజోన్ పాత్ర అనేది చాలా గణనీయమైంది. ఈ ఓజోన్ లేయర్ యొక్క క్షీణతకు లేదా దాని యొక్క క్షీణత గల కారణాలు ఏమిటి, దాని ప్రభావం ఏంటనేది మరొక సెషన్లో గమనిద్దాం దీన్ని. ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం పరిశీలించినట్లయితే ఓజోన్ పొరకు గల ప్రాముఖ్యత ఏమిటి, దానికి సంభవిస్తున్న నష్టం ఏమిటి, లేదా క్షీణించడానికి గల కారణం ఏమిటి, క్షీణించడం వల్ల సంభవిస్తున్నటువంటి అనర్థాలు ఏమిటి, దీని మీద ప్రభుత్వం తీసుకునేటువంటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి సంస్థలు కానివ్వండి, ఆర్గనైజేషన్స్ కానివ్వండి తీసుకున్న చర్యలు ఏమిటి, ఫలితంగా ప్రస్తుతం ఓజోన్ పొర యొక్క పరిస్థితి ఏమిటి, క్షీణత ఇంకా కొనసాగుతుందా తగ్గిందా, ఓకేనా, దీనికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏమిటి, మాంట్రియల్ ప్రోటోకాలు, ఎన్విరాన్మెంట్లో మనం చర్చిస్తాం. సో ఇవన్నీ కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్షుణ్ణంగా మనం ఒక ఎస్సే క్వశ్చన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అభ్యర్థులందరూ కూడా దీన్ని గమనించాలి. ధన్యవాదాలు.